రాష్ట్రంలోని కీలక జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో నిండు కుండను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 18,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు 61,111 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి భారీ వరద రావడంతో పాటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, సుజాత, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులని నిండుకుండేలా మారాయని చెప్పుకోవచ్చు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఏదైతే ఇటు రాయలసీమ వైపు కావచ్చు, అటు తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకొని ఏదైతే భారీ వరద పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు రాయలసీమ వైపు చూసుకుంటే టీపీ డ్యామ్ పూర్తి స్థాయిగా నిండిపోవడంతో దాదాపు 1,50,000 క్యూసెక్ల నీరు దిగువకు ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు విడుదల జరిగింది. మరోవైపు తెలంగాణ వైపు నుంచి కూడా దాదాపు 2 లక్షల పైగా క్యూసెక్ల నీరు రావడంతో శ్రీశైలం జలాశయానికి దాదాపు 4.5 లక్షల క్యూసెక్ల నీరు వరద ప్రవాహం ఉండడంతో ఏదైతే డ్యామ్ గేట్లు కొద్దిసేపు క్రితమే దాదాపు 3 గేట్లు ఎత్తి దాదాపు 10 అడుగుల మీద ఎత్తి దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే డ్యామ్ వద్ద భద్రతా పరంగా కావచ్చు, ఇటు టూరిజం పరంగా దాన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డ్యామ్ గేట్లు ఎత్తుతున్నారని సమాచారం ఉండడంతో ఇటు తెలంగాణ వైపు, అటు ఏపీ వైపు భారీగా సందర్శకులు డ్యామ్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా పోలీసులు అప్రమత్తమై ఏదైతే శ్రీశైలం డ్యామ్ గేట్ వద్ద ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏదైతే నాగార్జున సాగర్ కు ప్రస్తుతం ఇన్ఫ్లోస్ పెరుగుతున్న అవకాశం కనిపిస్తుంది. దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరు దిగువకు వస్తుండడంతో అటు నాగార్జున సాగర్ కూడా చిన్నగా నిండుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో ఇటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. ఇటు పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ నుంచి దాదాపు 18,000 క్యూసెక్లు నీరుని ఏదైతే కింద గాలేరు నగరి కావచ్చు, ఇటు తెల్లగంగ ప్రాజెక్టుకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వరదలు క్రమంగా పెరుగుతుండడంతో డ్యాంల వద్ద ఏదైతే వరద ప్రవాహం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.